నారాయణగూడ పోలీస్ స్టేషన్ లిమిట్లో నిన్న ఒక ఇష్యూ జరిగింది. ఒక షాప్లో ఒక ముస్లిం సమాజంకి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి ఏదో కొన్ని డబ్బుల విషయంలో గొడవ జరిగింది. గొడవ అక్కడ వరకు ఆగలేదు. ఆ ముస్లిమ్స్ వ్యక్తి ఆ షాప్లో ఉన్న హిందూ వ్యక్తి పైన ఏ విధంగా అయినా కామెంట్ చేస్తుందంటే, నువ్వు ఒక రాయికి పూజ చేసే వ్యక్తి, నువ్వు నా ముందు ఎంత అని చాలా గలీజ్గా అయినా కామెంట్ చేసిండు. ఇమీడియట్గా సిటీ కమిషనర్ గారికి ఆ వీడియో పంపించిన తర్వాత ఇమీడియట్గా ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ జరిగింది. ఇమీడియట్గా ఆ వ్యక్తికి అరెస్ట్ కూడా చేసుకున్నారు. నేను మా పోలీస్ కమిషనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉండని, మా హిందూ ధర్మం పైన కానీ మా దేవుళ్ళ పైన కానీ ఇట్లాంటి ఎవరైనా కామెంట్ చేస్తే దయచేసి కమిషనర్ గారు వాళ్ళకి స్పాట్ బెయిల్ రాకుండా కొద్దిగా సరిగైన సెక్షన్లు వేసి అట్లాంటి వ్యక్తికి జైలుకి పంపిస్తే ఇంకొక వ్యక్తి అట్లాంటి కామెంట్ చేయడానికి 100 సార్లు ఆలోచన చేస్తారు. జస్ట్ హిందువులకే టార్గెట్ చేయకుండా గతంలో మనం చూసినాం, హిందువులు ఒక చిన్న ఫేస్బుక్లో కానీ చిన్న మ్యాటర్ రాస్తే కూడా ఆయనకి దోలాడి అరేంజ్ చేసి జైలుకి పంపించే అట్లాంటి సంఘటన కూడా జరిగింది. అంటే ఇట్లాంటి సెక్షన్లు అంత స్ట్రిక్ట్ హిందువుల పైననే చూపెట్టే బదులు ఏ సమాజమైనా ఏ వ్యక్తి అయినా వాళ్ళు ఏ ధర్మం పైన ఇట్లాంటి తప్పు కామెంట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి పైన ఇదే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను మా పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నారాయణగూడ పోలీస్ స్టేషన్ లిమిట్లో నిన్న ఒక ఇష్యూ జరిగింది. ఒక షాప్లో ఒక ముస్లిం సమాజంకి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి ఏదో కొన్ని డబ్బుల విషయంలో గొడవ జరిగింది. గొడవ అక్కడ వరకు ఆగలేదు. ఆ ముస్లిమ్స్ వ్యక్తి ఆ షాప్లో ఉన్న హిందూ వ్యక్తి పైన ఏ విధంగా అయినా కామెంట్ చేస్తుందంటే, నువ్వు ఒక రాయికి పూజ చేసే వ్యక్తి, నువ్వు నా ముందు ఎంత అని చాలా గలీజ్గా అయినా కామెంట్ చేసిండు. ఇమీడియట్గా సిటీ కమిషనర్ గారికి ఆ వీడియో పంపించిన తర్వాత ఇమీడియట్గా ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ జరిగింది. ఇమీడియట్గా ఆ వ్యక్తికి అరెస్ట్ కూడా చేసుకున్నారు. నేను మా పోలీస్ కమిషనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉండని, మా హిందూ ధర్మం పైన కానీ మా దేవుళ్ళ పైన కానీ ఇట్లాంటి ఎవరైనా కామెంట్ చేస్తే దయచేసి కమిషనర్ గారు వాళ్ళకి స్పాట్ బెయిల్ రాకుండా కొద్దిగా సరిగైన సెక్షన్లు వేసి అట్లాంటి వ్యక్తికి జైలుకి పంపిస్తే ఇంకొక వ్యక్తి అట్లాంటి కామెంట్ చేయడానికి 100 సార్లు ఆలోచన చేస్తారు. జస్ట్ హిందువులకే టార్గెట్ చేయకుండా గతంలో మనం చూసినాం, హిందువులు ఒక చిన్న ఫేస్బుక్లో కానీ చిన్న మ్యాటర్ రాస్తే కూడా ఆయనకి దోలాడి అరేంజ్ చేసి జైలుకి పంపించే అట్లాంటి సంఘటన కూడా జరిగింది. అంటే ఇట్లాంటి సెక్షన్లు అంత స్ట్రిక్ట్ హిందువుల పైననే చూపెట్టే బదులు ఏ సమాజమైనా ఏ వ్యక్తి అయినా వాళ్ళు ఏ ధర్మం పైన ఇట్లాంటి తప్పు కామెంట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి పైన ఇదే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను మా పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.